హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిన్నటి వీడియోకి కంటిన్యూషనేనండి. ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఒక ఆర్డర్ అయితే వచ్చింది అని చెప్పాను కదా. 10 తాలింపు అట్టలు, 5 జీలకర్ర, 5 ఇలాచి, మొత్తం 20 అట్టలు, అన్నీ కూడా 5 రూపాయలయ్యే. ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసి ఈరోజైతే ఇచ్చేసి వచ్చానమాట. అవి అన్నీ కూడా మీకు కూడా చూపిస్తున్నాను. కొత్త వాళ్ళు ఏంటంటే అసలు మీరు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, మాకు కూడా చెప్పండి క్లారిటీగా. మాకు కూడా చేయాలని ఉంది, అసలు ఎలా అడగాలి అనేది అడుగుతూ ఉంటున్నారు. అందుకోసం చెప్తున్నానండి. ఆల్రెడీ నేను ఎలా స్టార్ట్ చేశాను అన్నీ కూడా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి. ఇంకా తెనాలి ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చి నాకు కావలసిన కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంట్లో కూరగాయలు కూడా అన్నీ అయిపోయాయి. మా వారైతే ప్రోగ్రామ్స్కి వెళ్ళి బిజీగా ఉన్నారు. అందుకోసం ఇంకేమీ లేవు, పప్పు అయినా వండుదామని గోంగూర కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత అన్నీ నాకు కావలసిన స్నాక్ ఐటమ్స్కి సంబంధించినవి, అలానే మసాలా దినుసులకు సంబంధించినవి అన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చుకున్నానండి. ఇంకా తెనాలైతే నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చానమాట. ఇంకా కంప్లీట్ చేసి నాకు కావలసినవి వంట సోడా, మెంతులు ఇవి కూడా అడుగుతున్నారు. ఇవి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చేయట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు, వంట సోడా ఉందా, సోడా ఉప్పు ఉందా, మెంతులు ఉన్నాయా, లేని ఐటమ్స్ అడుగుతున్నారనమాట. అందుకోసం అవి కూడా చేసి ఇద్దాము, ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు కదా అని ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను. తర్వాత కార్న్ఫ్లెక్స్, శనగలు, తర్వాత పల్లీలు, వేపుడు అన్నీ కూడా అయిపోయాయి కొన్ని. ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను. ఇంకా అవి ఇచ్చేసిన తర్వాత అమౌంట్ అనేది వాళ్ళు ఇస్తారు కదా, ఆ అమౌంట్లోనే కొనుక్కుంటాను. సరుకులు అన్నీ ఎన్ని తెచ్చుకున్నాను, మనకి ఎంత మిగులుతుంది అన్నీ కూడా పక్కాగా రాసుకోవాలండి. మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది ఖచ్చితంగా అయితే మనం ప్రతిదీ రాసుకుంటేనే అర్థమైద్ది. అలాగే అసలు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది నేను 3 years బ్యాకే స్టార్ట్ చేశానండి. ఇప్పుడే వెళ్ళి వచ్చానమాట. ఎండకైతే అల్లాడిపోతున్నాం, బయటికి వెళ్ళి వచ్చేస్తుంటే అలా ఉంది. ఇంకా వంట అది చేసేసిన తర్వాత మిగతా ఐటమ్స్ ఏమేమి లేవో అవన్నీ కూడా చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే. ఇంకా 3 years బ్యాక్ నేనైతే ఈ మసాలా వ్యాపారం అన్నీ కూడా స్టార్ట్ చేశాను. అయితే స్టార్ట్ చేసి నేనేంటంటే మా నాన్న వాళ్ళ ఒక్క కొట్టులోనే వేసేదాన్ని. మా నాన్న వాళ్ళకి కిరాణా షాప్ ఉంది, చిన్నది అనమాట. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఒక మీడియం సైజు అనమాట. అంటే కొంచెం సరుకులు తెచ్చేసుకొని థమ్సప్లు అవి అమ్ముకుంటూ ఉంటారు మా నాన్న. అన్నీ పెద్ద హోల్సేల్ షాప్ లాగేం కాదు, ఒక పల్లెటూరులో షాప్ ఎలా ఉండిద్దో అలా అనమాట. ఇంకా అయితే ఈ మసాలా దినుసులు అన్నీ కూడా 2000 రూపాయలు తెచ్చుకొని మా నాన్న వాళ్ళ కొట్టులోనే చేస్తూ ఉండేదాన్ని. అయితే ఒక్క షాప్లో అయితే కనుక మనం ఏంటంటే పద్దాక చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, ఎప్పుడు ఏమి అయిపోతాయో అవి అయితే చేసి ఇచ్చేదాన్ని. 2 years బ్యాక్ నా ఛానల్లో నేను ఎలా చేసి ఇస్తాను అనేది కూడా ఒక వీడియో పెట్టాను. తర్వాత ఏంటంటే ఇంకా శారీస్ బిజినెస్గా శారీలు, నైటీలు అవి తెచ్చి అమ్మేదాన్ని. ఎందుకంటే అది పద్దాక వర్క్ ఏమి ఉండదు కదా, అందుకోసం ఇవి తెచ్చుకుంటూ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు అవి చేసి ఇచ్చేదాన్ని. ఇంకా మధ్యలో గ్యాప్ అయితే ఎక్కువ వచ్చేసిందండి. ఇంకా శారీలు, ఇలా యూట్యూబ్ ఇవి చేసుకోవటం ఇవే ఉండేది. మసాలా అయితే పూర్తిగా ఆపేసాను అనమాట మధ్యలో. అసలు ఎంత బాగా వచ్చిన వర్క్, శారీస్ ఇవి మనకేంటంటే పండగ సీజన్లోనే ఎక్కువగా పోతూ ఉంటాయి మా పల్లెటూరులో. అందుకోసం ఏంటంటే శారీ బిజినెస్ కాదు, నాకు వచ్చిన పని ఇలా ఉంది కదా. యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు ఈ మసాలా దినుసులు ఇవి నేను ఇలా చేస్తున్నాను, ఇలా ఇచ్చొస్తున్నానని 2 వీడియోలు అయితే చూశాను. నాకు వచ్చిన పని కదా, నేను చేస్తాను కదా, ఇవన్నీ నాకు వచ్చు కదా, ఎందుకు నేను ఇలా ఆపేసి కూర్చున్నాను ఖాళీగా. చేయాలని 6 months దాకా అనుకున్నానండి. కానీ బిగించేయాల, ఏంటంటే వెనకడుగేస్తూ ఆగిపోతూ ఉన్నానన్నమాట.
కానీ మొత్తానికైతే ఇంకా మా వారికి చెప్పి నేను ఇలా తెచ్చుకుందాం అనుకుంటున్నాను, వెళ్తాను అంటే మా వారు వద్దన్నారు. ఎందుకంటే అన్ని డబ్బులు అన్నిట్లో పెట్టి వేస్ట్ చేస్తూ ఉంటావు, ఒక దాని మీద ఉండవు కదా, ఎందుకు వద్దు వద్దు అని అన్నారనమాట. ఎందుకంటే ఒక పక్క శారీస్ అవి అమ్ముతున్నావు కదా, మీ నాన్న కొట్టు ఒక్క కొట్టు చేసుకుంటున్నావు, ఇంక ఇవన్నీ ఎందుకంట అన్నట్టుగా అన్నారు. ఇంకా వద్దా అని చెప్తూ ఉన్నారు. ఇంకా నేనైతే పట్టుదలగా ఇంకా మా అమ్మాయిని తీసుకొని విజయవాడ వెళ్ళి సరుకులన్నీ కూడా తెచ్చుకున్నానండి. ఫ్యాన్సీ ఐటమ్స్ ఒక 4,000 అయ్యాయి. ఈ మసాలా ఐటమ్స్ అయితే 6,000 అయ్యాయి. మొత్తం 10,000 రూపాయలు తీసుకొని వెళ్ళి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా. అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్ని అమ్మాను, కొన్ని అలానే ఉండిపోయాయి. నేను చేసిన తప్పు ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చుకోవటం అనమాట. మనకేంటంటే పండగ సీజన్ అప్పుడైతే కొంచెం బాగానే వెళ్ళాయి. సంక్రాంతి టైంలో నేను స్టార్ట్ చేశానండి ఈ మసాలా అవి జనవరి నెలలో తెచ్చుకున్నాను అనమాట. జనవరి 5వ తారీఖు ఏమో వెళ్ళి ఇవన్నీ కూడా తెచ్చుకొని నేనేమనుకున్నానంటే మా బజార్లో ఉన్న కొట్టులు ఒక 5, 6 ఉన్నాయి అన్నమాట. చిన్న కొట్టులే. మా నాన్న వాళ్ళ కొట్టు ఉంది కదా, ఈ కొట్టులన్నీ అడిగి వేద్దాము అన్న ఉద్దేశంతోనే కేవలం నేనైతే తెచ్చుకున్నానండి ఈ సరుకులన్నీ కూడా. తర్వాత ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకెవరు తెలుసు మనకి ఎలా వెళ్ళాలి ప్రాసెస్ అని అనుకుంటున్నప్పుడు నేను లలితా సహస్రనామం ఇవి భజనలో వెళ్తూ ఉంటాను. మాకు సెంటర్లో షాప్ ఒక ఆయన అయితే తెలుసు అనమాట, బాబా గుడి తరపున ప్రసాద్ గారని. ఇంకా ఆయన్ని అడుగుదామా అని అనుకున్నాను. ఆలోచిస్తూ ఉంటాం కదా అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అని ఉద్దేశంతో ఆయన్ని అయితే వెళ్ళి ఇలా తెచ్చుకుంటున్నానండి, నేను ఇలా చేస్తున్నాను అంటే, రేపు అన్నీ నువ్వేం తెచ్చి చేస్తావు, అన్నీ శాంపుల్ ప్యాకెట్స్ చేసి తీసుకొనిరా అని అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ అన్ని ప్యాకెట్స్ నేనేమేమి తెచ్చుకున్నానో సరుకులు మొత్తం కూడా ఒక్కొక్కటి తీసుకెళ్ళి చూపించాను. ఆయనైతే చూసి వాళ్ళ అబ్బాయికి కూడా చూపించారు. అయితే వాళ్ళకైతే నచ్చలేదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు, మాకు ఈ సరుకు వెళ్ళదు, మేము అమ్మేది 10 రూపీస్ ఇయ్యి, నువ్వు మామూలు సరుకులు తెచ్చుకున్నావు కదా, ఎస్పీ క్వాలిటీ అసలు ఏవీ లేవు అనమాట, మాకు వెళ్ళవు అని చెప్పేశారు. వాళ్ళు తీసుకోము అని కూడా చెప్పేశారు. ఇంకా తర్వాత వేరే కొట్టు వాళ్ళని పరిచయం చేశారనమాట. అది అక్కడ కూడా చెప్తాను, ట్రై చెయ్యి, నచ్చితే తీసుకుంటారు, ఈ సరుకైతే వెళ్ళదు అని చూపించారనమాట. నెక్స్ట్ వేరే కొట్టు కూడా వెళ్ళి పరిచయం చేస్తే ఇలా చేస్తానండి, ఇదిగోండి నేను చేసినవి అని అన్నీ చూపించాను. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ అన్ని సంక్రాంతి పండగకి అన్నీ తెచ్చుకున్నామమ్మా, పండగ అయిపోయిన తర్వాత మాకు కనిపించు అని అన్నారు. ఇంకా పండగ అయిపోయిన తర్వాత నుంచి కూడా కనిపిస్తూనే ఉన్నాను, నేను చూపిస్తూ ఉన్నాను. ఇంకా అలా ఒక్కొక్కరు అలవాటు అవుతూ అలా అయితే వచ్చారండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసింది అయితే అలా. ప్రతి ఒక్కటి కూడా మనం భయపడుతూ ఆగిపోతూ ఉన్నాము అంటే అసలు ఏది కూడా సాధించలేమన్నమాట. భయపడకుండా ముందడుగైతే వెయ్యాలి. నాకేం తెలుసు వాళ్ళు ఇస్తారో లేదో అని అనుకుంటూ కానీ వాళ్ళు ఇవ్వలేదు అని నేను ఆగిపోయినా సరే నాకైతే ఏ ఆర్డర్ అయితే వచ్చేది కాదు. వాళ్ళు ఇవ్వకపోయినా సరే పక్క షాపులో అయినా వాళ్ళు పరిచయం చేశారు కదా, కనీసం ఇలా చేసిద్ది, మనకు తెలిసిన అమ్మాయే ఇలా చేస్తుందంట, కావాలంటే తీసుకోండి అని ఒక మాట అయితే వాళ్ళు చెప్పారు. ఒక షాప్ ఆయనకి చెప్పారు, వాళ్ళైతే తీసుకోము అని చెప్పేశారు. క్వాలిటీ వాళ్ళకేంటంటే సరుకు మంచిదిగా ఎస్పీ క్వాలిటీయే ఉండాలి, అవి కూడా 10 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. ఇంకా అలా చెప్పిన తర్వాత నేను ప్రస్తుతానికి మరి అన్ని సరుకులు తెచ్చుకున్నాను కదా, మామూలుగా మనం చేసుకునే క్వాలిటీ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా ఆ సరుకులు అయిపోయిన దాకా కూడా వాళ్ళు ఎవ్వరిని కూడా అడగలేదండి, మామూలుగా మా బజార్లో ఉన్న వాళ్ళకే ఇస్తూ వచ్చాను. తర్వాత మంచి ఎస్పీ క్వాలిటీ పెంచుకున్నాను అనమాట. తర్వాత వాళ్ళకి నేను తీసుకెళ్ళిన సరుకులు చూపిస్తే వాళ్ళకు కూడా నచ్చాయి. ఇంకా ఒక్కొక్కరు అయితే ఆర్డర్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేశానమాట. ఇలా ఆర్డర్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను, ఇలా చేస్తూ ఉంటానండి బిజినెస్ అయితే. నేను రోజు కూడా నేను అసలు ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు క్లారిటీగా చెప్తూ ఉంటాను. ఈ రోజుకి ఇంతేనండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.